నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, మీరు చూసే ఉంటారు, సాక్షిలో ఒక రోజులో మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోయింది. అది కూడా ఏంటంటే షర్మిల మీద సంచలనమైన వార్తలు వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఏంటంటే భారతిరెడ్డి ఆదేశాలతోని సీన్ అంతా రివర్స్ అయిపోయిందని. సార్, ఇది అసలు ఎలా తీసుకోవాలి సార్? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు సాక్షి మీడియా అనేది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రధాన మీడియాగా, న్యూస్ పేపర్ వైజ్గా కానీ టీవీగా కానీ ఒక బలమైన మీడియా. అది దాని అధిపతి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం. భారతీరెడ్డి గారేమో దాని మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్పర్సన్గా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది. అది మొదట్లో పెట్టినప్పుడు ఏమనుకున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే పెట్టారు. అది ఇందిరా ప్రియదర్శిని ప్రింట్ ఇది మీడియా హౌస్ అని. అయితే వాళ్ళు అనుకున్నారు ఏంటంటే అప్పటికి కాంగ్రెస్ పార్టీకి మీడియా పేపర్లు ఏం లేవు, టీవీలు లేవు. కనీసం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం పెట్టారని అనుకున్నారు. కానీ పెట్టిన 4-5 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అర్థమైంది, ఇది కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అవసరాల కోసం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ప్రొజెక్ట్ చేయటం కోసం పెట్టారనేది వాళ్ళకి అర్థమైపోయింది. సరే, ఆ తర్వాత వాళ్ళు దాని మీద ఏమి డిపెండ్ అవ్వలేదు. ఈ సాక్షి మీడియా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలను కాపాడటానికి ఇప్పుడు ప్రయత్నించలేదు. ఎవరి మానాన్ని వాళ్ళు బతుకుతున్నారు. ఇన్ ద మీన్ వైల్ ఏమైందంటే ఈయన పార్టీ పెట్టడం అప్పుడు సాక్షి మీడియా అస్సలు రంగు బయటకు వచ్చింది. వీళ్ళు పూర్తిగా ఇక వైఎస్ఆర్సీపీకి అంకితమై పనిచేస్తున్నారు. తప్పులేదు, వాళ్ళు పెట్టుకున్నది. ఇప్పుడు వాళ్ళు రేడియో వాళ్ళ పాట పాడుతుంది కానీ ఇంకొకటి పాట పాడద్దు కదా. కాబట్టి అది మనం ఎవరైనా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే ఏంటంటే వీళ్ళు వాళ్ళ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసి దాంట్లో డీఫేమ్ చేస్తూ వాళ్ళ మీద లేనిపోయిన కథాంశాలు సృష్టించి వార్తలు వేయటం అనేది సాక్షికి పెట్టింది పేరు. అది వాళ్ళ సొంత రక్త సంబంధికులను కూడా వదలలేదు వాళ్ళు. ఒక పక్కన డాక్టర్ సునీత రెడ్డి గారు అంటే వివేకానంద రెడ్డి గారు అమ్మాయి, ఆమె చాలా ప్రముఖమైన డాక్టర్, అపోలో హాస్పిటల్లో ఒక డిపార్ట్మెంట్కి హెడ్. ఆమె తండ్రి హత్యకు గురయ్యి, దారుణమైన హత్యకు గురయ్యి, అసలు అంతకులు ఎవరో బయటికి తెలియని పరిస్థితుల్లో సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ కూడా ఇవాళకి దాన్ని నిగ్గు తేల్చలేని పరిస్థితుల్లో ఆమె అనేక సార్లు కోర్టులకు వెళ్లాల్సి వచ్చింది. సిబిఐ చేయటం లేదని, సిట్ సరిగ్గా పనిచేయట్లేదని, ఆంధ్రప్రదేశ్ పోలీసులతో న్యాయం జరగదని తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఈ విధంగా ప్రతి స్టేజ్లోనూ ఆమె లీగల్గా పోరాటం చేయాల్సి వచ్చింది. ఒక పక్క తండ్రిని కోల్పోయిన బాధ, తర్వాత వాళ్ళు ఎవరో తెలియదు, పని చంపింది ఏదైనా ఏ గంతోనో కాల్ చేస్తే ఒక్క నిమిషంలో చనిపోతే పెద్ద బాధపడాల్సిన పని లేదు. ఆయన్ని ఇంచి నరికి చంపారు. అంత కర్కశంగా చంపిన బాధ ఆమెకి. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే డాక్టర్ సునీత గారి గురించి, అప్పటి వరకు సునీత గారి మీద సాక్షిలో వ్యతిరేక వార్తలు రాలేదు. ఎప్పుడైతే ఈ కేసులో సునీత గారు నిజమైన నేరస్తుల్ని పట్టుకోవాలి, శిక్షించాలని పట్టుబట్టి కోర్టుల చుట్టూతా, ప్రభుత్వాల చుట్టూతా తిరుగుతుందో, ఢిల్లీ చుట్టూతా, వీళ్ళు ఒక ఇండికేషన్ ఇచ్చారు, సునీతని ఏమి మీరు స్పేర్ చేయాల్సిన అవసరం లేదు, సునీతతో మాకు సంబంధాలు లేవు, అంటే స్త్రూద్భావ సంబంధాలు లేవు అనే ఒక ఇండికేషన్ ఇచ్చారు. మనం కనుక ఎవరినన్నా కలవాలంటే, మనకు ఒక డాగ్ ఉందనుకోండి, పెట్ డాగ్, ఎవరినన్నా కలవాలంటే దానికి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇస్కో అంటే మా పూర్వకాలంలో పల్లెటూళ్ళలో ఇస్కో అంటే వెళ్ళి కరవాలన్నట్టు. అట్లా ఒక డాగ్కి ఒక సిగ్నల్స్ ఉంటాయి. అట్లా ఒక సిగ్నల్ ఇచ్చేస్తారు వీళ్ళకి. అప్పుడు ఈ మీడియా సంస్థ వాళ్ళని ఎంపడబడుతుంది అనమాట. లేని పరువు నష్టం కలిగించే విధంగా, వాళ్ళ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా. ఆఖరికి ఎంత రాక వెళ్ళిందంటే సునీత వాళ్ళ హస్బెండే వివేకానంద రెడ్డి గారిని చంపారని కథనాలు రాశారు. ఇంకా ఏ పత్రిక, ఏ టీవీ ప్రసారం చేయలే. వాళ్ళ ఒక్కటే చేసింది, వాళ్ళొక్కడికే తెలుసా. అంటే వాళ్ళు దాని అధినేతలతో ఈమెకి సంబంధాలు బాగాలేవు, వాళ్ళకి శత్రువు కాబట్టి శత్రువుని వాళ్ళు ఉంచరు. అది ఇప్పుడు షర్మిల విషయంలో కూడా నిన్న వాళ్ళు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేశారు, షర్మిలతో మాకేం సత్సంబంధాలు లేవు కాబట్టి షర్మిల గురించి ఇప్పుడు రాక మంచి వేయట్లేదు, చెడు కూడా వేయట్లేదు. ఆమె తెలంగాణలో ప్రచారం చేసినప్పుడు కూడా ఆమెకు సంబంధించిన ప్రసారం ఏం జరగల. వార్తలో ప్రచారం చేస్తుంది, పాదయాత్ర చేస్తుంది, ఇక్కడ మీటింగ్ అయింది, లేకపోతే ఇక్కడ ఆమె మీద దాడి జరిగింది, లేకపోతే ఆమెని క్రేన్తో కారులోనే లేపుకు తీసుకెళ్ళిపోయారు కదా, ఇలాంటి వార్తలు ఏమి కూడా కవర్ చేయలే. యాజ్ ఇఫ్ అసలు ఏం జరగనట్టుగానే ఉన్నారు. ఇప్పుడు ఆమెకి సంబంధించి ఆమె ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తరఫున
ప్రధాన వ్యక్తిగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి ప్రచారం చేయడానికి సిద్ధపడిందో ఇక ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేశారు వీళ్ళకి, ఇక మీరు చూసుకోమని. ఇక ఉన్నాయి లేని వ్యతిరేక వార్తలు మొదలైపోయినాయి అని చెప్తున్నారు ఇప్పటికే. అంటే వాళ్ళు ఏంటంటే సొంత చెల్లి అయితే అయ్యింది కాక వాళ్ళ మాట కనుక కాదన్న తర్వాత ఆ అమ్మాయిని రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేస్తారు. వాళ్ళకి అర్ధబలం ఉంది, అంగబలం ఉంది, ప్రసార సాధనాలు ఉన్నాయి. ఇప్పుడు టీవీ ఉంది వాళ్ళకి, సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఉంది. ఇవి కాకుండా కూడా సాక్షికి అనుబంధంగా కొన్ని టీవీ సంస్థలు ఉన్నాయి అనుకూలమైనవి. అట్లాగే కొన్ని పేపర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక సిండికేట్గా పనిచేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆ సిండికేట్కి ఇవి దూరం అయినట్టే. వాళ్ళు ఈమె ఎంత మంచి పనులు చేసినా రేపు ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ విమర్శలు చేసినా ఆ విమర్శల న్యూస్ సంబంధించి ఇక్కడికి రావు. రాకపోగా ఆమెని డిఫెన్స్లో పెట్టే విధమైన వార్తలు వస్తాయి. ఆమె పలాసాట ప్రచార సభకి వెళ్ళింది, ప్రజలు లేరు, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, వెళ్తే మైక్ పని చేయలేదు, తిరిగి వచ్చేసింది. ఈ విధమైన వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. ఆమెని కించపరిచే విధంగా, డిగ్రేడ్ చేసే విధంగా జరుగుతుంది. ఇక ఇప్పుడు అది దాని అన్నిటికీ కూడా ప్రిపేర్ అవ్వాలి ఆమె. అది సాక్షి అనే పత్రిక ఎట్లా పనిచేస్తుంటే వాళ్ళ ఆదేశాలు ఎటుంటే అటు. వాళ్ళు కనుక మంచి లుక్స్లో ఉన్నారనుకోండి, వైఎస్ఆర్సీపీలో కూడా జగన్ గారికి అభిమానమైన వ్యక్తులు అంటే వాళ్ళ న్యూస్ కవర్ చేస్తారు. లేదు జగన్ గారి గురించి వైఫల్యాల గురించి కొంచెం ఏమైనా విమర్శిస్తూ మాట్లాడారనుకోండి, ఇక వాడి గురించి రాయకపోగా న్యూట్రల్గా ఉండరు, వాడికి వ్యతిరేకంగా రాస్తారు. రైట్. అంటే ఇప్పుడు ఏంటంటే సార్, నాకు ఇక్కడ ఏంటంటే ఈ షర్మిల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం అంటే చూసుకున్నట్టయితే వైఎస్ సునీతని సపోర్ట్ చేయడం వల్లనే షర్మిల గారిని టార్గెట్ చేశారా అనుకోవచ్చు సార్ మనం? వైఎస్ సునీతిని సపోర్ట్ చేసింది. తర్వాత వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయంలో ఈ ఆర్థిక అంశాల మీద జరిగిందని ఆమె చెప్పలా. అప్పుడు దాకా వీళ్ళందరూ ఏం చెబుతున్నారు, సునీత గారికి ఆయన ఆస్తి ఇవ్వలేదని చంపించేసింది, లేకపోతే ఆమె ఎవరినో ఇంకొక భార్య ఉందా ఆమెకి, ఆమె ఆస్తికి ఇస్తాడేమో ఆమె కోసం అని చంపించేశారని చెప్పారు. కానీ ఆమె ఏం చెప్పింది, మా చిన్నాన్న మర్డర్లో ఆర్థిక అంశాలు లేవు, కేవలం రాజకీయ అంశాలు మాత్రమే ఉన్నాయి. ఆయన ఏమని చెప్పేవాడంటే కడప లోక్సభ స్థానంలో పోటీ చేస్తే షర్మిల పోటీ చేయమన్నాడు. షర్మిల కాకుండా రాజశేఖర రెడ్డి గారి కజిన్ బ్రదర్స్ కొందరు ఉన్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారి తల్లి వేరు, వాళ్ళ తల్లి వేరు. అట్లా కుటుంబంలో కొన్ని అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వద్దు ఇంపార్టెన్స్, మన కుటుంబంలో మన వరకే ఉండాలి, లేకపోతే నేను చేస్తాను, లేకపోతే విజయమ్మ గారు చేయాలి. అర్థమైందా నీకు? కడప లోక్సభ స్థానం నుంచి ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఇచ్చారు. ఆయనకి అది ఇష్టం లేదు. అవినాష్ రెడ్డి ఇప్పుడు సహజంగా ఆయన కోపం వస్తుంది కదా, ముసలాడు ఉండి ఇట్లా అన్ని ఇబ్బందులు పెడుతున్నాడని. ఈ విధంగానే రాజకీయ అంశాలతో మాత్రం జరిగిందని మాత్రం సిబిఐ ముందు ఆమె చెప్పింది, ఒప్పుకుంది. అది గొప్ప విషయం. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా నేను మా సునీత అక్క అవుతుంది అనుకుంటా ఆమెకి, నేను మా సునీత అక్కకి సపోర్ట్గా నిలబడతాను, ఎందుకంటే తండ్రిని కోల్పోయిన బాధలో ఉంది. ప్లస్ ఆమె మీద ముప్పెట్టి దాడి జరుగుతుంది, కుటుంబం అంతా కూడా నువ్వు నోరు మూసు కూర్చోమంటున్నారు. జరిగింది ఈ మర్డర్లు జరిగితే బయటకెక్కి రోడ్డుకి ఎక్కుతావా అంటారు ఆమెని. ఆ చెప్పింది జరిగింది ఎవరో కుటుంబంలో అందరికీ తెలుసు, కానీ ఏ ఒక్కరూ బయట పెట్టరు. అంటే కన్న తండ్రిని అది కూడా హత్యకి గురి చేస్తే హత్యకి అయిపోయి అక్కడ బాత్రూంలో చంపేశారు కదా సార్. సో అలాంటి చూసి కూడా సైలెంట్గా ఉండమని అనడం కరెక్ట్ కాదు కదా. కాదు, ఇప్పుడు నీకు నాకు మనకి మామూలుగా ఎవరికైనా ఇట్లాగే అనిపిస్తుంది. కానీ ఆ రాజకీయ కుటుంబంలో ఉండి రాజకీయ పదవులు అనిపిస్తూ లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ధనం ఎట్లా వస్తుందో తెలుసుకున్న వ్యక్తులకి మానవ సంబంధాలు, బంధుత్వాలు పెద్ద మాట కాదు కదా వాళ్ళకి. ఇప్పుడు ఆయన చనిపోతే ఆయన కూతురు బాధపడుతుంది, ఆయనకు ఒకటే కూతురు, మిగిలిన వాళ్ళు బాధపడినట్టు కనపడలే అక్కడ ఎవరు. ఎందుకంటే పోతాడు, ఏముంది దానికి, ఇది ఒక పెద్ద ఇష్యూ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏదో కుక్క పిల్ల చచ్చిపోతే కనుక మన ఇళ్లలో ఏముంది, చచ్చిపోతే తీసుకెళ్ళి అవతల పడేయరాదా అన్నట్టుగా. ఇప్పుడు అటువంటి దృక్పథాన్ని ఆమె ఎదురిచ్చిందని ఇప్పుడు ఆమె మీదే రాశారు కథనాలు. ఇంకా ఏ పేపర్ రాయాలి, అది గొప్ప విషయం. ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు ఇలాంటి. కాబట్టి సాక్షి పేపర్కి ఇవన్నీ మామూలే. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వ్యతిరేకంగా ఉంటారో, అది ఎంత సొంత కుటుంబీకులైనా సరే, సొంత చెల్లెలైనా షర్మిల కూడా స్పేర్ చెయ్యరు, విడిచిపెట్టరు అనేది ఇప్పుడు మనకి ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్ అంశాల ద్వారా బయటకు వస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మ. సిరి వీక్షకులకు కూడా నమస్కారం.